రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, పరలోకమందు ఆసీనుడివైయుండి నిత్యము వేవేల దేవదూతల చేత కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయా, ఉదయకాలము నుంచి కూడా ఈ రాత్రి వరకు మాకు మీరు చూపించిన కృపను బట్టి, మీరు మాకు దయచేసిన రక్షణను బట్టి స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు. అయినప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మా ప్రతి ప్రయాణాన్ని క్షేమకరంగా మార్చినందుకు వందనాలు తండ్రి. మా వాహనం చుట్టూ మీ దేవదూతల కంచె వేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా యొక్క పనుల్లో, మేము చేస్తున్న మా యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో, పరిచర్యల్లో మాకు జ్ఞానం ఇచ్చినందుకు, బలం ఇచ్చినందుకు స్తోత్రాలు. అయా, మేము బలహీన పడిపోకుండా, ఏ విషయాన్ని బట్టి కూడా కలవరపడకుండా, ఏ లోటు లేకుండా జీవించడానికి మీరు చూపించిన దయను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మరొకసారి మేమందరము కూడా కుటుంబంతో చేరి ప్రార్థించుకునే ఈ విలువైన శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించారు. మీకే కోట్లాది కోట్ల స్తుతులనైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 56వ కీర్తన 12వ చరణము. దేవా, మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఆమెన్. అవును తండ్రి, కీర్తనకారుడు మొర్రపెడుతున్న రీతిగా మీరు మమ్మల్ని అందరినీ మరణములో నుంచి తప్పించి ఉన్నారు. ఈ రోజున మా ఎదుట ఉన్న ఏ సమస్య కూడా ఇంకా మమ్మల్ని ఏమీ చేయలేదు. అయా, నిత్య మరణం నుంచే మేము రక్షించబడ్డాము. ఇంకా ఈ చిన్న చిన్న సమస్యలు మమ్మల్ని ఏమీ చేయలేవు అని మాకు తండ్రి ధైర్యాన్ని ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఎవరైతే ప్రభువా ఈ రోజున వారి ఎదుట ఉన్న చిన్న చిన్న సమస్యలను చూసి, బలహీనతలను చూసి భయపడుతూ ఉన్నారో, ఆయా బిడ్డలు ఖచ్చితంగా రక్షించబడతారు అనే విశ్వాసం వారిలో కలగజేయండి తండ్రి. ఆయా సమస్తాన్నే మాకు అనుగ్రహించిన దేవుడవు, ఆయా ప్రతి వాటిలో మాకు తోడై ఉండి నడిపిస్తున్న దేవుడవు గనుక మేము మొరపెడుతున్నాము. ప్రతి బిడ్డకు కూడా అటువంటి ధైర్యమును, జ్ఞానమును, బలమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది బిడ్డలు అనేక సమస్యల చేత మీ పాద సన్నిధికి వచ్చారు నాయన. వారందరిని బట్టి కూడా మేము పేరు పేరును అడుగుతున్నాం. పేరు పేరున వారిని గురించి ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న ప్రతి విధమైన అనారోగ్య సమస్య నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, కొంతమంది ఐసీయూలో ఉన్నారు, జ్వరాలతో ఉన్నారు, డెంగ్యూస్ తండ్రి, టైఫాయిడ్స్ అని అనేక రకమైన జ్వరాలు కలిగి ఉన్నారు, వ్యాధులు కలిగి ఉన్నారు, భయంకరమైన రోగాలు కలిగి ఉన్నారు తండ్రి. యాక్సిడెంట్లైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రభువా. ప్రతి ఒక్కరికి నాయన విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. వారికి ఏ బలహీనత ఉందో అది కొట్టివేయమని అడుగుతున్నాం. అయా, కొందరు బిడ్డలు నాయన అపవాది క్రియల చేత బాధించబడుతున్నారు తండ్రి. అపవాది క్రియల చేత వారు మనశ్శాంతి కోల్పోయి జీవిస్తున్నారు నాయన. వారిని దర్శించండి. యేసు నామములో వారికి అపవాది క్రియ నుంచి విడుదల దయచేయండి తండ్రి. ప్రభువా, ఎంతోమంది బిడ్డలు తండ్రి ఉద్యోగాలు లేక నష్టపోయిన స్థితుల్లో, ఆయా కుటుంబాన్ని పోషించుకోలేని స్థితుల్లో ఉంటున్నారు. ఆయా బిడ్డలను దర్శించండి. వారి యొక్క ప్రతి ఒక్క కష్టార్జితమును ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలపరచండి. మంచి జాబులు బిడ్డలకు దయచేయండి. వ్యాపారాల్లో అభివృద్ధిని వారికి అనుగ్రహించండి తండ్రి. వారికి ఉన్న ప్రతి విధమైన అప్పు నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, కొంతమంది బిడ్డలు ధనమిచ్చి మోసపోయారు నాయన, చిక్కుబడ్డారు తండ్రి, నమ్మక ద్రోహానికి గురయ్యారు. వారందరికీ తండ్రి అయా వాటిలో నుంచి విడుదల దయచేయమని, వారి ధనాన్ని వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. అదేవిధంగా అయా వివాహాల కోసం బిడ్డలు ప్రార్థిస్తున్నారు, కనిపెడుతున్నారు. మీ యొక్క చిత్తాన్ని వారికి కనపరచండి తండ్రి. సొంత గృహాలు కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాటన్నిటిని వారికి సమకూర్చండి ప్రభువా. ఎవరైతే నాయన గర్భఫలం లేకున్నారో ఆ గర్భఫలాన్ని మీరే దయచేయండి. బహుమానాన్ని మీరే అనుగ్రహించండి తండ్రి. ఆయా కోర్టు కేసులను బట్టి దుఃఖిస్తున్నారయ్యా, న్యాయం దొరకట్లేదని బాధపడుతున్నారు. మీరే తండ్రి వారి ఎడల వాదించి వారికి న్యాయాన్ని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా కుటుంబంలో కలహాలతో, విభేదాలతో, ప్రేమ లేనటువంటి
తనంతో అనేక మంది బిడ్డలు ఉన్నారు. వారి జీవితాల్లో కార్యాలు జరిగించండి. ప్రేమించే హృదయం దయచేయండి. తల్లిదండ్రుల మాట వినే బిడ్డలుగా ప్రతి బిడ్డను మార్చండి తండ్రి. భయభక్తులతో జీవించడానికి కృప దయచేయండి. యవన బిడ్డలకు మీరు తోడై ఉండండి. అయ్యా, మీ కాపుదల వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి విభేదము నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదేవిధంగా ఎవరైతే నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారో వారందరికీ మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాము. విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, వీసా ఇంటర్వ్యూస్లోనూ ఇమిగ్రేషన్స్లోనూ మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన, ఈ రాత్రికాల సమయం వరకు మీకు విరోధంగా ఆయస్కరంగా మేము జీవించినట్లయితే మమ్మల్ని మరణించమని క్షమించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, మా భారతదేశాన్ని, దేశ ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి. దేశ సైనికులందరికీ మీరు తోడై ఉండమని ఈ రాత్రికాల సమయంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా మంచి నిద్ర మా అందరికీ దయచేయండి. అయా, అపవాది చేత, దొంగల చేత, హాని కలిగించే ఏ విధమైన కార్యము చేత మేము తండ్రి ఈ రాత్రిని ఇబ్బందులు పడకుండా మా శత్రువుల నుంచి, ప్రతి వాటి నుంచి మాకు రక్షణ దయచేయమని, కంటి నిండా నిద్రను మాకు అనుగ్రహించమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే సజీవులుగా మీ పాద సన్నిధిన మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.